హాయ్ అండి, ఈరోజు నా స్టైల్లో పీతల కర్రీ చేస్తున్నానండి. అలాగే దానికి కావాల్సిన పేస్ట్ తయారు చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు, అల్లం, టమాటోలు, ఉల్లిపాయలు, గరం మసాలా సామాన్లు అన్నీ కూడా వేసి పచ్చి కొబ్బరి కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. ఆ పేస్ట్లోనే మనకు తగినంత కారం అలాగే తగినంత ఉప్పు కూడా వేసి టేస్ట్కి తగ్గట్టు పేస్ట్ని తయారు చేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపై బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న పీతలను కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు దాన్ని మగ్గిన తర్వాత తయారు చేసి పెట్టి ఉంచుకున్న పేస్ట్ని కూడా దాంట్లో వేసి పీతలకు బాగా పట్టించాలి. మగ్గిన తర్వాత దానికి తగినంత వాటర్ వేసి, అంటే పీతలు మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. దాన్ని మూత పెట్టి ఉంచేసుకుంటే కొంచెం